అంటే నా పరిస్థితి ఏంటంటే 7th క్లాసు 2 సార్లు ఫెయిల్, 10th క్లాసు ఫెయిల్, ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను. నేను ఎదగాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఒక పాడుపడిపోయిన ఒక హార్మోనియం ఒక ఆయన మా చర్చికి తీసుకుని వచ్చారు. నేను డిగ్రీ అట్ ఎ టైం పాస్ అయ్యా. పుట్టిన ఒక 3 నెలల తర్వాత ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. నేను నా భార్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోదాము, ఏదైనా రామోజీ ఫిల్మ్ సిటీ. నాకు టెంపో యాక్సిడెంట్ అయింది. దాదాపు 200 పైనే పాటలు రాశాను, కానీ అన్ని పాటలు గుర్తులేవు. ఎందుకనే మల్టీ టాలెంటెడ్, అన్ని చేస్తాను. సో ఆ పాట విని కొంతమంది కాపీలు చేసుకుని ఈరోజు అనిల్ కుమార్ గారు క్రూషెస్లో లక్షల మంది మధ్యలో ఆరాధన చేసే కృప రోషన్ కలిగిన క్రైస్తవులు పాడేవారు. His brother Augustine is a blessing to me. ఈ శుద్ధ హృదయం పాట అనేది ఎప్పుడు రాశానంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలి అనేది దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. నా చేతుల్లో నుంచి కొన్ని వందల మంది శిష్యులు తయారైన వాళ్ళు ఫోర్స్ గా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అన్నమాట. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో మరలా మిమ్మల్ని చూచుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మనతో ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ అగస్టీన్ గారు కొంతవరకే తెలుసు అనుకుంటున్నాను, కొందరు బాగానే తెలుసు. కానీ అన్న రాసినటువంటి పాట తెలియనటువంటి ఎవరు లేరని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ పాట శుద్ధ హృదయం కలుగజేయము నాలోన అనే పాట రాసింది అన్నే. మరి వారి జీవిత విశేషాలు, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, పాట రచయితగానే కాదు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన మరొక విషయం ఏంటంటే వారికున్న పరిచర్య. ఆ పరిచర్య ఏమిటో మీరే చూస్తారు, మీరు చాలా ఆనందిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూడాలని ఆశపడుతూ ఉన్నాను. అన్న వందనాలన్న, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా నేను చేసే పరిచర్య ఎవరైతే రచయితలు ఉన్నారో వారిని కలుసుకోవాలనే ప్రయత్నమే. తర్వాత మిమ్మల్ని కూడా అదే విధంగా నేను అప్రోచ్ చేయను, కానీ మీరు చేస్తున్న పరిచర్య చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కూడా నేను సంగీతం నేర్పాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ దూరం ఒకటి, టైం ఒకటి, ఇవన్నీ సెట్ అవ్వటం లేదు. కానీ మీరు ఆ పరిచర్యను ఉచితంగా అందిస్తున్నారని మీరు చెప్పారు నాకు. ఆ వివరాలు కూడా ముందు మీరు చెప్తారు. కానీ మొట్టమొదట మీది అసలు స్వస్థలం ఎక్కడ, అమ్మ నాన్నగారు ఎక్కడ అనేది ఒకసారి పంచుకున్నాను. ప్రైజ్ లార్డ్ ప్రేక్షకులందరికీ కూడా వందన తెలియజేస్తున్నాను. మరి సహోదరులు నెహ్రూ గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా వీడియోస్ చూశాను. వీరి ప్రయత్నం చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది పాటలు రాస్తూ ఉంటారు, కానీ ఆ పాటలు రాసిన రచయితలు ఎవరో చాలా మందికి తెలియకుండానే పాడేస్తూ ఉంటారు. కానీ శుద్ధ హృదయం పాట అనేది నేను రాసినప్పుడు కూడా చాలా మందికి తెలియదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ పాట నేను యూట్యూబ్లో ఎక్కడో అప్లోడ్ చేసుకోలేదు. ఆ పాట మొట్టమొదటి రాసి మ్యూజిక్ చేసి అలాగే ట్యూన్ స్వరకల్పన చేసి అన్నీ కూడా చేసినప్పుడు కూడా ఆ సీడీ మీద మా పేర్లు ఉండవు. అంటే నా ఆశ ఏంటంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికే మహిమ అన్నట్లుగా మాత్రమే అలా ఉన్నాను తప్ప దానివల్ల నాకు ఏదైనా ఒక క్రెడిట్ రావాలి, నాకు ఒక ఘనత రావాలని ఎప్పుడు కోరుకోలేదు. ఆ పాట గురించి చాలా మందికి తెలియదు. ఏదన్నప్పుడు దేవుని స్తోత్రం. ఆ యొక్క కార్యక్రమాన్ని మనం సహోదరుల ద్వారా మీరు అందరూ కూడా చూడబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మండపేట అనే ఒక గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మా అమ్మ పేరు పాపయ్యమ్మ, మా నాన్నగారి పేరు సత్యం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రైస్తవ కుటుంబమే. మా అమ్మ నాన్న రక్షణ పొందిన తర్వాతనే నేను పుట్టడం జరిగింది. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అంటే చర్చికి వెళ్ళాము, కానీ రక్షణ అనుభవం నాకు పెద్దగా లేవు. కొన్ని సందర్భాలను బట్టి 1993లో EUSI వారు ఏర్పాటు చేసిన హ్యాపీ డే అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ విధంగా నా జీవిత ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత 94లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, అంటే సాధారణంగా ఫెయిల్యూర్ వ్యక్తి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాడు కదా, అట్ ద సేమ్ వే నేను కూడా అదే విధంగా ఒక డిప్రెషన్కి వెళ్ళిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఒకనొక దినాన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటుంటారు ఫెయిల్ స్టోరీస్ అని చూస్తున్నప్పుడు. అలాగే మన తోటి వారు మంచిగా ఎదుగుతున్నప్పుడు
ఆకతాయితనంగా తిరిగిన వాళ్ళు కూడా అరే వాళ్ళంతా బాగా గ్రో అవుతున్నారు, మనమేంటి ఎలా ఉన్నాం అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటారు కదా. అదేవిధంగా రకరకాల సందర్భం బట్టి నేను కూడా అలా ఆలోచించుకుని చాలా ప్రార్థన చేసుకున్నాను. అంటే నా పరిస్థితి ఏంటంటే 7th క్లాసు 2 సార్లు ఫెయిలు, 10th క్లాసు ఫెయిలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను. అటువంటి వ్యక్తిని. మరి నా కుటుంబం కూడా ఉన్నతమైన కుటుంబమే కాదు, ఒక సాధారణమైన కుటుంబం, ఒక విధంగా చెప్పాలంటే పేద కుటుంబం. నాకు ఏ ప్రత్యేకత లేదు అని చాలా బాధపడుతున్న సందర్భాలు అనమాట. 1994లో ఒకనొక సందర్భంలో సెప్టెంబర్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసినప్పుడు ఒక సందర్భంలో నేను బాగా బాధపడ్డాను, ప్రార్థన చేస్తుంటాను. ప్రభువా ఎందుకు పనికి రాకుండా ఉన్నాను నేను, నన్ను కూడా ఒక పనికొచ్చే పాత్రగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ఆ టైంలో ఒక పాట మీకు తెలిసి ఉంటుంది. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, పనికి రాని పాత్రనని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. మీరు ఈ విధంగా ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏమన్నా అవమానాలు జరిగాయా? జరుగుతాయి కదా. అంటే చిన్న చూపు చూడడం, ఎవరైనా తక్కువ చూడడం, అంటే మన ఎదురుకుండా మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుతుంటారు. అటువంటి సందర్భాలు ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్. అటువంటి సందర్భంలో సెప్టెంబర్లో నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాను. అక్టోబర్ నెలలో రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు 100కి 2 మాత్రమే పాస్ అయ్యారు ఇంటర్మీడియట్. కాబట్టి నేను కూడా ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను. పేపర్లో న్యూస్ వచ్చింది, చూడడానికి కూడా భయపడ్డాను అనమాట. కానీ ఒక మాస్టర్ పిలిచి ఆ రిజల్ట్స్ చెప్పారనమాట. ఆయన పేరు రామ్మోహన్ రావు మాస్టర్ అని. నా నెంబర్ అడిగి చెప్పి నువ్వు పాస్ అయ్యావు అని చెప్పగానే నేను చాలా గొప్ప సంతోషించాను. ఆ రోజు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి చాలా కన్నీళ్ళు వచ్చిన సందర్భం. ఒక ప్రార్థన చేసి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ప్రభువా, అందరిలాగా ఉండకూడదు, నా స్నేహితులందరిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా, అందరికంటే ఏదో ఒకటి ఎక్కువ ఉండాలి అని ప్రార్థన చేసుకో ప్రభా, ఆ విధంగా అయితే సేవ చేస్తాను ప్రభా అని అనుకున్నాను. సో ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఒక పాడుపడిపోయిన ఒక హార్మోనియం ఒక ఆయన మా చర్చికి తీసుకుని వచ్చారు. నేను లూథరన్ సంఘంలో యవన బిడ్డగా ఉండేవాడిని. సో ఆ చర్చికి ఒక హార్మోనియం వస్తే దాని మీద అభ్యాసం చేస్తూ ఉండేవాడిని. అదేంటో నాకు తెలియకుండానే హార్మోనియం మీద వేళ్ళు వెళ్ళిపోతూ ఉండేవి, పాటలు వచ్చేస్తుంది. సో నా ఇంట్రెస్ట్ని చూసి జాన్సన్ అని ఒక అన్న నువ్వు బాగా వాయిస్తున్నావు చెప్పి కొన్ని కార్డ్స్ చెప్పాడు, నన్ను ఎంకరేజ్ చేశాడు. ఇంకా దాని మీద నేను అల్లుకుని ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుని చక్కగా వీధి కోటలకి అది ప్లే చేసి మరి సందర్భం ఉంది. తర్వాత 95లో నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నాను. సాధారణంగా ఏంటంటే అవమానం వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్లో ఉన్న వ్యక్తులు కానీ 2 విధాలుగా స్పందిస్తారు. ఒకటి కక్ష తీర్చుకోవడం, రెండోది ఏంటంటే ఎదిగి చూపించుట అని 2 రకాలుగా ఉంటాయి. సో నేను ఎదగాలి అని నిర్ణయం తీసుకున్నాను. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఒకటి అనుకున్నాను, డిగ్రీ ఈసారి అట్ ఏ టైం పాస్ అవ్వాలి. రెండోదికి అప్పట్లో టైప్ రైటింగ్ బాగా ఉండేది, ఇప్పుడు టైప్ రైటింగ్ అంటే తెలియదు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 హయ్యర్స్ పాస్ అవ్వాలనుకున్నాను. తర్వాత షార్ట్ హ్యాండ్లో కనీసం లోయర్ అయినా కంప్లీట్ కావాలి అని లక్ష్యం పెట్టుకుని నేను కష్టపడి చదవడం ప్రారంభం చేశాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజు కూడా టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. అలాగే ఉదయం 4 గంటలు లెగిసేవాడిని. మరి అప్పుడే నా దినచర్య ప్రారంభం అయిపోతుంది అనమాట. షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత మాకు 8 o'clockకే కాలేజ్ ఉండేది. సో 6 o'clock కల్లా మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని. మధ్యాహ్నం 2 గంటల వరకు కాలేజ్ ఉండేది, మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ హార్మోనియం తీసుకెళ్ళి హార్మోనియం ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్ళీ టైప్ రైటింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఇలాగా ఆటలు లేవు, టీవీ లేదు, ఇంకా ఫ్రెండ్స్ లేరు, ఏమీ లేవు. నా యొక్క లక్ష్యం అంతా కూడా దీని మీద ఉండేది, ఇవి కంప్లీట్ చేయాలా అని ఉండేది. అలా పట్టుదలగా 3 సంవత్సరాలు నేను చేసి నేను డిగ్రీ అట్ ఏ టైం పాస్ అయ్యాను. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఇంటర్మీడియట్ అయ్యింది. అదేవిధంగా తెలుగు టైప్ రైటింగ్ హైయర్ అయ్యింది, హిందీ టైప్ రైటింగ్ హైయర్ అయ్యింది, అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా హైయర్ అయ్యింది. 3 కూడా కంప్లీట్ చేశాను. అప్పుడు నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట,
ఈ టెస్ట్ పని చాలా మందికి చెప్తూ ఉంటుంటే ఎప్పటికి కూడా చాలా ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ఉంటుంటాయి. దేవునికి మహిమ. తర్వాత 99లో నాకు వివాహం అయింది. నా భార్య కూడా యుఎస్ఏలో రక్షణ పొందిన బిడ్డే. మరి పెద్దలు మరి కుదిర్చిన వివాహము. నాకు వివాహం అయిన తర్వాత నేను నా భార్య డాన్ బాస్కోస్ అని ఒక ప్రైవేట్ స్కూల్లో మేము ఇద్దరం పనిచేస్తూ ఉండేవాళ్ళం. పనిచేస్తున్న సందర్భంలో 2000లోనే ఒక కుమారుడు పుట్టడం జరిగింది. పుట్టిన ఒక 3 నెలల తర్వాత ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. బాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను నా భార్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళాం. అప్పటికే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. నా భార్య కూడా టైప్ రైటింగ్ తను అయ్యింది, షార్ట్ హ్యాండ్ కూడా అయింది. నాకు కూడా ఆ విధంగా చేయడం వల్ల ఎస్ఎస్సి అని, గ్రూప్ 4 అని ఇలా రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం. అందులో సందర్భంగా మా బాబుని అంటే పుట్టిన చిన్నపిల్లవాడినే మేము భయంకరమైన ఎండలో మే నెలలో తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసాము. అప్పుడు బాబుకి వడదెబ్బ తగిలింది. ఉద్యోగము ఇంపార్టెంట్ కదా, ఏదో విధంగా జాగ్రత్త తీసుకుందాం అనుకున్నాం కానీ మేము బాబుని కాపాడుకోలేకపోయాం. చనిపోయాడు, బాబు చనిపోయాడు అనమాట. అప్పుడు ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం ఇద్దరం కూడా. సో మాకు డిప్రెషన్ అనే విషయం తెలిసేది కాదు. నేను సరిగ్గా నిద్రపోయలేకపోయేవాడిని, తినేది అరిగేది కాదు. అదేవిధంగా నా భార్య కూడా అదే విధంగా అయింది. తర్వాత అపెండిసైటిస్ నాకు 2 సార్లు వచ్చింది. ఒకసారి వస్తే హోమియో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టాబ్లెట్స్ తగ్గించారు. తర్వాత రెండోసారి చాలా సివియర్గా వచ్చింది. నా భార్య ఆ సివియర్గా ఉండడం చూసి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. సో అలాగా నేను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఇంకొకసారి ఇలా నొప్పి వస్తే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఆల్ప్రోజాలం టాబ్లెట్స్ అని ఇచ్చేవాడు. మేము ఇద్దరం కూడా టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయేవాడు అనమాట. అలా పనిచేసుకునేవాడు. తర్వాత చాలా కష్టాలు వచ్చినాయి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడిపోయిన పరిస్థితి అనమాట. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా చూసి మనము దేవుని కోసం ఎంత మరి పౌరుషంగా ఉన్నాము, ఈ సేవలో కూడా పాల్గొంటూ ఉన్నాము, ఎవరికి కూడా అపకారం చేసేవాళ్ళం కూడా కాదు. ఎందుకు కష్టాలు వచ్చింది కొంచెం బాధపడేవాళ్ళం. కానీ అయినప్పుడు కూడా మరి నిలదొక్కుని హైదరాబాద్ వెళ్ళిపోదాము, ఏదైనా రామోజీ ఫిల్మ్ సిటీ ఇటువంటి చోట్ల షార్ట్ హ్యాండ్కి, స్టెనోగ్రాఫర్లకి మంచి అవకాశాలు ఉన్నాయి కదా అని ప్రయత్నం చేస్తున్న సమయం అది. నవంబర్ నెలలో ఇయర్ 2001 సహోదరులు సింప్సన్ గారిని నేను డాన్ బాస్కో స్కూల్లో మేము ఇద్దరు స్టాఫ్గా పనిచేస్తున్న సమయంలో నా దగ్గరికి వచ్చి ఆయన అడిగారు అనమాట. సో సింప్సన్ గారు ఐసీఎం ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ అని ఒంగోలులో కొత్తగా పరిచర్య ప్రారంభం చేశారు, మినిస్ట్రీ ప్రారంభం చేశారు. సో ఆ మినిస్ట్రీలో జేమ్స్ గారు ఆ ప్యాషనేట్ తోటి మంచి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ వర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. తర్వాత వారికి స్కూల్ కూడా పెట్టారు. మరి చదువుతో పాటుగా బిబిలికల్ లెసన్స్ కూడా నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి మరి దేవుని భయం కలిగిన, రక్షణ పొందిన ఒక కపుల్ ఎవరు ఉంటో చూడమని నన్ను అడిగారు. అప్పటికే మేము ఆలోచించుకుంటున్నాం కదా ఏదో హైదరాబాద్ పోదామని. ఒక క్షణం కూడా ఆగకుండా ఎవరు ఎందుకన్నా మేమే ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నాము, మేమే వెళ్తాము, అవకాశం ఉంటే చూడండి అని చెప్పడం జరిగింది. దానికోసం కనిపెట్టి ప్రార్థన చేసుకుని నవంబర్ నెలలో ఒంగోలు వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జేమ్స్ అన్న నా యొక్క టెస్ట్ మెనీ విన్నారు. ఈ టెస్ట్ మెనీ విని ఈయన సేవకుడు అని అర్థమైంది ఆయనకి. నాకు అర్థం కాలేదు కానీ ఆయన చాలా జ్ఞానం కలిగిన వారు, మా దేవునితో మంచి సంబంధం కలిగిన వారు కాబట్టి ఆయన గ్రహించారు ఆత్మలో. అన్న ఏం చెప్పారంటే, కొంతకాలం మీరు ఆఫీసులో పనిచేయండి, ఇక్కడ సేవ చేస్తున్న పాస్టర్ గారు యొక్క ప్రొఫైల్స్ ఉంటాయి, అదేవిధంగా వారి సేవలో జరిగిన అద్భుతాలు, స్వస్థతలు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఇంగ్లీష్లో తర్జుమా చేసి మాకు సబ్మిట్ చేయండి, కొంతకాలం ఈ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత నేను నా భార్య ఇద్దరం కలిసి ఐసీఎం ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఆఫీస్లో స్టాఫ్గా జాయిన్ అయ్యి తెలుగులో వచ్చిన టెస్ట్ మెనీస్ అన్ని కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా ఉన్న సమయంలో జెస్సీ పాల్ గారు ఆయన ఆఫీస్లో కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఎవరో కప్పులు వచ్చారు. వారితో మాట్లాడుతా మేము టెస్ట్ మెనీస్ రాసుకుంటున్నాం, కానీ ఆయన చెప్తున్న మాట కూడా వినడం జరిగింది అనమాట. 5 రొట్టెలు 2 చేపలు మరి యేసయ్య చేతిలో పెట్టబడినప్పుడు 5,000 మందికి పంచిపెట్టబడ్డాయి. సో మీ జీవితాన్ని కూడా దేవుని చేతులు పెట్టుకుంటే మీరు కూడా అర్థంగా బ్లెస్ అవుతారు అని వాళ్ళకి చెప్తూ ఉంటే ఎందుకు నా హృదయానికి తాకింది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తర్వాత 2002లో ఆయన జేమ్స్ గారు మళ్ళీ పిలిచి, యాక్షన్ గారు మీరు కీబోర్డ్ వాయిస్తారు కదా, ఎడిసన్ గారు మంచి స్పిరిచువల్ లీడర్, మంచి నాయకుడైన ఆయన మంచి ఆరాధన నాయకులు. సో ఆధ్యాత్మికంగా మీ ఎదుగుదలకి మీకు ఉన్న టాలెంట్కి అది ఉపయోగపడుద్ది అనుకుంటాను, మీరు కొంతకాలం ఎడిసన్ గారితో మీరు ట్రావెల్ చేయండి అని చెప్పడం జరిగింది. నాకేంటంటే కంప్లీట్గా దేవుని సేవకు రావాలని ఆశ ఏమీ లేదు. స్టార్టింగ్లో నీ సేవ చేస్తాను ప్రభా అనుకున్న మాట నేను మర్చిపోయాను. కంప్లీట్గా సేవ రావాలని లేదు. నేను నా భార్య ఇద్దరం కూడా స్టెనోగ్రాఫర్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ మాకు వచ్చిన
ఆ యొక్క డబ్బుల్లో కొంత సేవకి సపోర్ట్ చేస్తూ సేవకులకి ఇస్తూ ఆ సాయంకాల సమయాల్లో మేము కూడా ఈ మీటింగ్స్లో, సువార్త మీటింగ్స్లో, యూత్ మీటింగ్స్లో మనం ఇన్వాల్వ్ అవుదాం అని ఎప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఉండాలని కోరుకున్నాం కానీ కంప్లీట్ సేవకు రావాలని అనుకోలేదు. ఎందుకంటే సో ఎడిసన్ గారు ఏంటంటే హైలీ స్పిరిచువల్ పర్సన్. ఆయన మంచి సాంగ్ రైటర్, మంచి ఆరాధన నాయకులు. అన్న ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా నన్ను బలపరుస్తూ ఆయన చెప్పిన వాక్యాలు కూడా చాలా ప్రభావంగా ఉండేవి. తర్వాత కీబోర్డ్ వాయిస్తూ ఉండేవాడు. సపోర్ట్ సింగర్గా నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నేను వర్షిప్ చేసేవాడిని కానీ పెద్దగా ప్రజల్లో అంత స్పందన వచ్చేది కాదు. సో అటు అలా వస్తే బాగుండు అని అనుకునేవాడు అనమాట. ఒకానొక సందర్భంలో ఒక దైవజనులు తెరిసా చెప్పీటిస్ గారు, ఈవిడ 2003లోనో 4లోనో వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు 2004 ఆవిడ వస్తే ఆవిడతో పాటుగా టీమ్గా మేము వెళ్తూ ఉంటుంటే అన్న వైఫ్ ఆవిడ డెలివరీ టైంలో భర్త దగ్గర ఉండాలి అని చెప్పిన సందర్భంగా ఆయన నెల్లూరు నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆ సందర్భంలో నాకే వర్షిప్ చేయడానికి అవకాశం వచ్చింది. తెరిసా చెప్పీటిస్ గారు ఆవిడ వాక్యం చెప్తూ ఉంటుంటే ఒక వర్షిప్ చేయమని అడిగింది ఆవిడ. చెప్తే ఆ రోజు నిన్నే ఎరగాలి అనే ఒక పాట ఇంగ్లీష్లో పాట తెలుగులో తర్జుమా చేసిన పాట పాడడం జరిగిందనమాట. ఆ పాట పాడుతూ ఉంటుంటే నాకే నేనేనా పాడాను అని అనిపించింది అనమాట. అలాగే ఆ ప్రాఫిట్ ఆవిడ కూడా చాలా సాటిస్ఫై అయింది. అలాగే ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించారు. అప్పటి నుంచి అన్నకి బదులుగా, అంటే అన్నకి తోడుగా ఉన్న నేను అన్నకి బదులుగా వర్షిప్ చేయడం ప్రారంభం చేశాను. సో అలాగే అది 2004లో నాకు టెంపో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఎలాంటిదంటే లారీ వచ్చి గుద్దింది సేవలోకి వెళ్తూ ఉంటుంటే. కానీ టెంపో బ్యానెట్ అంతా కూడా ముందుకు వచ్చేసింది కానీ నాకేమీ కాకుండా దేవుడు సహాయం చేశాడు. సో చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఏదైనా అయిపోతే భార్య ఏమైపోద్ది అని ఒక బాధ కూడా అనిపించింది. ఆ తర్వాత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం ప్రారంభం చేశాడు. నా ఐసీఎంలో ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్లో జేమ్స్ అన్న గారు ఐ హోప్ ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని అక్కడ హార్ప్ అండ్ బోల్ అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంటుంది. దాన్ని ఇండియాలో తీసుకురావడానికి ఆయన చాలా ప్రయాసపడుతూ ఉండేవారు. అప్పుడు మొట్టమొదటిగా గురువు గారు ఎవరైతే ఉన్నారో మా డైరెక్టర్ అయిన ఎడిసన్ గారు దాన్ని టేకప్ చేసి ఉన్న వాక్యం ఉన్నట్టుగా పాడుతూ ఉండేవారు అనమాట. ఆ విధంగా చేస్తూ ఉండేవారు. ఆయన చేస్తూ ఉంటారు, నేను కూడా కలిసి పాడుతూ ఉండేవాడు అనమాట. తర్వాత ఉన్నట్టుగా పాడడం చాలా కష్టమే, కానీ ఉన్నట్టుగా చేసి అన్న చూపించాను. సో తర్వాత ఆ సందర్భంగా అన్నకి బదులుగా నేను కూడా అప్పుడప్పుడు రాయడం చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఏం చేశారంటే ఆ పాట వాక్యం ఉన్నట్టుగా కాకుండా, ఉదాహరణకి పాట ఎలాగంటే నీకు వెలుగు వచ్చిన్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని యెషయా గ్రంథం 60 నీకు వెలుగు వచ్చిన లెమ్ము తేజరిల్లుము మాట అంటే మారకుండా పాడాలన్నమాట. సో ఆ విధంగా చేసేవారు. తర్వాత అందులోని సారాంశంతో కూడా రాయొచ్చు అని అన్న చెప్పడాన్ని బట్టి మొట్టమొదటి హార్ట్ బోన్ బోల్ సాంగ్ ఏంటంటే జరగాలి జరగాలి నీ సంకల్పము అనే ఒక పాట. జరగాలి జరగాలి నీ సంకల్పం, కురవాలి కురవాలి నీ అభిషేకం, ఆరాధన ఆరాధన అనే ఒక అద్భుతమైన పాట ఆ రాత్రికాల సమయంలో జరిగింది. జేమ్స్ అన్న నా పక్కనే ఉండి అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయం 26వ వచనంలో నుంచి కింద వరకు ఉన్న ఒక అద్భుతమైన వృత్తాంతం ఉంటుంది. అక్కడి నుంచి నేను ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క పాట రాస్తూ ఉండేవాడిని. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ చాలా బాగుంది, సెల్ ఫోన్లో రికార్డింగ్ ఉంది, కానీ అప్పట్లో టేప్ రికార్డర్లు కూడా సరిగా ఉండేవి కాదు. టేప్ రికార్డర్ కూడా ఉండేవి కాదు, నాకు టేప్ రికార్డర్ లేదు. సో ఆ పాటలు ఎలా వచ్చేయో తెలియదు కానీ అవి ఎప్పుడు కూడా శుద్ధ హృదయం పాట సహోదరుడు చెప్తుంది, ఎప్పుడు కూడా అది మనమని రాసిన పాటలాగే ఉంటుంది. అలాగే ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు అనే పాట మనమని రాసినట్టు ఉంటుంది. అప్పుడు కట్టిన ట్యూన్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో నేను కూడా కొన్ని పాటలు రిలీజ్ చేస్తా ఉన్నాను. ఈ మధ్య రిలీజ్ చేస్తాను. విషయం ఏంటంటే దాదాపు 200 పైనే పాటలు రాశాను, కానీ అన్ని పాటలు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు అంటే ఆ పాట మేము పాడి ఒకరికొకరు పాస్ చేసుకుని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు
గుర్తుపెట్టుకోవాలి కానీ టేప్ రికార్డర్లో ఆన్ చేసి రికార్డ్ చేసి పెట్టుకునే పరిస్థితి కాదు. ఆ ట్యూన్ ట్యూన్ గుర్తుపెట్టుకోవాలి, మాకు మేము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంత హార్డ్ అది. అవును. సో అందరూ పాడతా ఒక్కోసారి ఉదయాన్నే నాకు ట్యూన్ మర్చిపోయేవాడిని. మర్చిపోతే ఎవరికి జ్ఞాపకం చేసేవారు. చాలా పాటలు మేము మర్చిపోయాం, రాసిన పాటలు. సో గుర్తున్న పాటలు మాత్రం దేవుని కృప వల్ల చాలా రివైవల్ వచ్చింది ఆ టైంలో. 2004, 5, 6, 7 మరి ఆ సమయంలో ICM వారు చాలా క్రూసేడ్స్ నిర్వహించారు. అంటే ఒక నెల్లూరు, తర్వాత పొదిలి, ఒంగోలులో చాలా క్రూసేడ్స్ పెట్టారు. రాజమండ్రి, విశాఖపట్నము, ఏలూరు, ఇలాగా మంచి మంచి పట్టణాలు, హైదరాబాదు పాస్టల్ కాన్ఫరెన్స్లో 3000 మంది పాస్టల్ కాన్ఫరెన్స్లో, 4000 మంది పాస్టల్ కాన్ఫరెన్స్, 5000 మంది పాస్టల్ కాన్ఫరెన్స్లో ఓన్లీ పాస్టర్సే. అలాగే 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది. మరి ఇంటర్నేషనల్గా పెద్ద పెద్ద దైవజనులు ఉండేవారు. ర్యాండీ క్లార్క్ అంటే ఆయన సాధారణమైన దైవజనుడు కాదు. ర్యాండీ క్లార్క్ టాప్ 10లో ఆయన కూడా ఒక ఆయన. అటువంటి దైవజనులను తీసుకొచ్చారు. ర్యాండీ క్లార్క్, తర్వాత టాడ్ బెంట్లీ అని, కెన్నీ డీన్ హార్ట్ అని, కెన్ కెస్లర్ అని, పెద్ద పెద్ద దైవజనులు అందరూ కూడా. వీరందరూ కూడా ఇండియా వచ్చినప్పుడు వారి యొక్క రివైవల్ అనేది ప్రతి పాస్టర్ గారి సంఘంలో కూడా ఉండాలన్న తపనతోటి అన్న ఆ విధంగా పెట్టించేవారు అన్నమాట. సాధారణంగా ఫారెన్ నుంచి వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారనుకుంటారు కానీ అన్న అటువంటి వాళ్ళని తీసుకొచ్చేవారు కాదు. అటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాత్రమే వాళ్ళని ఇన్వైట్ చేసుకుని తీసుకొచ్చేవారు. ఓకే, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేశారు. కాబట్టి నేను ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బికాజ్ ఆఫ్ ICM. ఎందుకంటే వారు ఆ అన్న ఎవరైతే తీసుకొచ్చారో అందరూ అన్నాంటికి నేను లాక్కున్నాను. అందుకనే ఐఎమ్ మల్టీ టాలెంటెడ్, అన్నీ చేస్తాను. ఓకే, ఒక పాస్టర్గా ఉంటాను, ఒక ప్రవక్తగా ఉంటాను, ఒక సాంగ్ రైటర్గా ఉంటాను, ఒక ప్రేయర్ వారికి, ఒక మ్యూజిషియన్గా, ఒక సోఫా ప్లేయర్గా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ నేను చేయగలను, అడ్మినిస్ట్రేషన్ చేయగలను. ఈ పాటలు వీటి వల్ల ఈ క్రూసేడ్స్ వల్ల బాగా పాపులర్ అయినాయి. అప్పుడు ఆ కాలంలో ఎక్కడైతే క్రూసేడ్స్ పెట్టుకోలో క్రూసేడ్లు అయ్యాయి. ఏమివ్వగలను యేసయ్యా అనే పాట. ఏమివ్వగలను యేసయ్యా, ఏమివ్వగలను యేసయ్యా, 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 యేసయ్యా. భూమిపైన పశువులు నీవి, భూమిపైన పంటలు నీవి, సముద్రంలో జీవులు నీవి, అవి నీవే. ఇటువంటి పాటలు వరల్డ్ మ్యాప్ వారు నిర్వహించిన మీటింగ్స్, వరల్డ్ మ్యాప్ వారు కూడా, వరల్డ్ మ్యాప్ అంటే కాపరి దుడ్డుకర, మీకు ఐడియా తెలుసండి. వాళ్ళు నిర్వహించిన వైజాగ్లో, రాజమండ్రిలో, ఇంకా చాలా చోట్ల పాస్టల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తుంటారు. ఇటువంటి అన్ని చోట్ల కూడా ఈ పాటలు పాడుతూ ఉండేవాడిని. అప్పటికి ఈ సీడీలు అయినా లేవు. సో ఆ పాట విని కొంతమంది కాపీలు చేసేసుకుని అంటే క్రూసేడ్కి వస్తారు, వింటారు, పాట బాగుంది, ఇది ఎవడో మనకు తెలియదు అని రాసేసుకుని కొంతమంది అయితే ఆళ్ళ పేర్లు పెట్టేసుకునే పరిస్థితులు అన్నమాట. ఇవన్నీ కూడా జరిగినాయి ఆ సందర్భంగా. ఏదైనా ఒక పాట ఉందండి అలాగే పెట్టుకున్న పేర్లు. ఇది ఏమివ్వగలను యూట్యూబ్ లో ఒక అతను రాసేసుకున్నాడంట, పేరు పెట్టేసుకున్నాడంట. సో ఇలాంటి తర్వాత ఒకసారి చూడాలని, ఒకసారి తాకాలని, నీ కోసం నేనే చిన్న, ఒకసారి చూడాలని, ఒకసారి తాకాలని, నీ కోసం వేచి. ఇది కూడా ఒకరు పెట్టేసుకున్నారు. ఓకే, అలాగే ఇంకా జరగాలి నీ సంకల్పము, ఇటువంటి కొన్ని పాటలు పెట్టేసుకున్నారు. చాలా మంది క్రెడిట్స్ ఇవ్వలేదు, పలానా అగస్టిన్ గారు రాశారని. క్రెడిట్స్ ఇచ్చినట్లయితే ఏ సమస్య లేకపోయేది ఉండేది. అవును. సో అందుకని మీలాగా శుద్ధ హృదయం పాట పలానా రాశారు అనుకున్నారు కదా. అవును, మీరు అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. ఇది క్రెడిట్స్ పలానా అగస్టిన్ గారు రాశారు. తర్వాత కొంతమంది అడిగి చేసుకున్నారు. ఉదాహరణకి జోనా, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు అనే పాట ఒక క్రూసేడ్, ఒక మీటింగ్.
అన్న ఈ పాట నేను పాడాను చాలా బాగా వచ్చింది, యూట్యూబ్లో పెట్టుకుంటానన్నా అని అడిగాడు. పెట్టుకో ఓకే. నా ఫోటో వేసి చక్కగా తర్వాత కింద లిరిక్స్ అండ్ ట్యూన్ బై అగస్టిన్ దండింగి అని వేసి ఆన్ చేశాను. దట్స్ గుడ్. అవును, వండర్ఫుల్. అలాగే ఒక ఆయన కర్ణాటక నుంచి విజయ్ ఆయన పేరు, ఆయన కూడా అడిగారు, బ్రదర్ శుద్ధ హృదయం పాట చాలా బాగుంది బ్రదర్, మీ ఫోన్ నెంబర్ నేను కనుక్కున్నాను, ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను బ్రదర్ అని. నేను బ్రదర్ కొంచెం హిందీలో అన్ని లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నాను బ్రదర్ అంటే ఆయన చాలా వెంటపడ్డాడు అనమాట. ఆయన ప్యాషన్ చూసి సరే బ్రదర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆ శుద్ధ హృదయం పాట కన్నడంలో ట్రాన్స్లేషన్ చేసాడు. ఆయన కన్నడంలో ట్రాన్స్లేషన్ చేసి చక్కగా నా ఫోటో వేసి రిటర్న్ ఈ పాట రాసింది, ట్యూన్ చేసింది ఇదంతా కూడా అగస్టిన్ గారు. తెలుగు పాట ఇది, ఇంగ్లీష్ తర్జుమా చేసాను, చక్కగా పాస్టర్ వేసుకుని చక్కగా చేశారు. మంచిది. దట్స్ గుడ్. ఈ రోజు అనిల్ కుమార్ గారు క్రూషెస్ లో లక్షల మంది మధ్యలో ఆరాధన చేసే కృప, అలాగే ర్యాండీ క్లార్క్ లాంటి గొప్ప దైవజనుల యొక్క క్రూషెస్ లో వర్షిప్ చేయడానికి చాలా మంది టాలెంటెడ్. నాకు టాలెంట్ని బట్టి ఈ యొక్క అవకాశాలు వచ్చినా నేను అనుకోవడాలా. దెర్ ఇస్ సో మెనీ పీపుల్, దెర్ ఇస్ సో మెనీ. కానీ ఆయన కృప ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా కృప, ఆయన కృప అంతే. అవును, దట్స్ ఆల్. అందుకని దేవునికే ఈ గంట అంతా వెళ్ళిపోవాలి, మనం ఏముందలే అని ఆ పేరు కూడా చెప్పుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలాగే దైవజనులు అనిల్ కుమార్ గారు రోషం కలిగిన క్రైస్తవుడా అనే పాట పాడారు వైజాగ్ లో. ఇది అనిల్ కుమార్ గారే నేను రాసి పాడారని మేము అనుకుంటున్నామండి. ఆయన పేరు ఉన్నదా? ఫస్ట్ సిడి అది జీసస్ మై హీరో అనే సిడిలో ఉంది అది. సార్ కింద పేరు ఇస్తారు. A prayer warrior. He's a blessing to me. Amen. Amen. అలాగే నాతో పాటుగా వినోద్ అనే బ్రదర్ కూడా ఆయన పాటలు రాస్తారు. ఆయన ఎక్కువ పాటలు రాస్తారు అనిల్ కుమార్ గారి సిటీస్ లో. నా పాటలు ఒక 4 ఉన్నాయి. ఓకే, 4 రాశాను. జయమినిదే ఓ సేవ కూడా, రోషం కలిగిన క్రైస్తవుడా, తర్వాత జయపతాకం ఎగరాలి అనే ఈ పాటలు రాశాను. అందులో శుద్ధ హృదయం బాగా, అలాగే అనిల్ కుమార్ గారు ఆ టైంలో రోషం కలిగిన క్రైస్తవులు బాగా పాడేవారు. ఆ టైం యూత్ వ్యక్తి మిషన్లో ట్రైనింగ్ అవుతున్నాను. 2006 సంవత్సరంలో 2007లో ట్రైనింగ్కి వెళ్ళాను. ఒక స్టూడెంట్గానే నేను అలాగే పాటలు రచయితను అని చెప్పుకోలేదు, చిన్న పాస్టర్ అని చెప్పుకుని అందులో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే నేను వాక్యం నేర్చుకోవాలని ఆశతో వెళ్ళాను అనమాట. సో అక్కడ కూడా చాలా మంది పాడేవారు. ఒకసారి చూడాలని ఈ పాటలు పాడుతూ ఉంటుంటే నేను అడిగేవాడిని నన్ను ఎవరికి పిల్లల్ని, ఈ పాట ఎవరు రాశారమ్మా అని అడిగేవాడిని. అడిగితే ఏం తెలియదండి, ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఆ క్రూసెట్స్ లో పాడారండి, పాడింది నేనన్న విషయం వాళ్ళకి తెలియదు నవ్వుకునేవాడిని. సో ఇటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. సో మధ్య నేను 2000లో ఈ 2020లో సేవ మళ్ళీ సొంత సేవ ప్రారంభం చేశాను. ఓకే. సో సేవ ప్రారంభం చేసిన తర్వాత ఒక్కొక్క పాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అప్లోడ్. శుద్ధ హృదయం ఈ పాట రాసిన సందర్భం చెప్పండి. ఈ శుద్ధ హృదయం పాట అనేది ఎప్పుడు రాశారంటే 2005 తెరీసా సెప్యూటస్ అని ఒక గొప్ప ప్రాఫిట్. ఆవిడ ఇండియా 2వ సారి వచ్చారు. వచ్చిన సందర్భంగా ఒక పాస్టర్ల మీటింగ్ జరిగిందనమాట. అది అక్టోబర్ నెలలో ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ జరిగింది, పాస్టల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో ఆవిడ ఏం మాట్లాడిందంటే కేవలము పశ్చాత్తాపం గురించే మాట్లాడి. అప్పుడు మా వర్షిప్ సాంగ్స్ ఉండేవి, కానీ పశ్చాత్తాపానికి సంబంధించిన వర్షిప్ సాంగ్స్ అప్పుడు లేవు. పశ్చాత్తాపం గురించి ఒక మంచి పాట బాగుండేదే అని లోపల అనిపించింది. ఐసీఎంలో మేము ఉన్నప్పుడు అందులో ప్రతి గురువారం కూడా యవనస్తుల మీటింగ్ పెడతా ఉండేవాడు. ఆ రోజు గురువారం నేను వెళ్ళడం జరిగింది. 4 గంటలకల్లా వెళ్ళాను. వెళ్ళికి అన్ని మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా కూడా సెట్ చేసుకున్నాను. యవన బిడ్డలందరూ కూడా 5 గంటలకు వస్తారనమాట. తర్వాత ప్రార్థన చేసుకుంటా జస్ట్ ఈ విధంగా డిమాండ్ పెట్టుకున్నాను అనమాట. లోపల ప్రార్థన చేసుకుంటున్నాను. రాజమండ్రి దేవరాజ్ అన్న మీకు తెలుసు, చాలా అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అందులో ఆయన రాసిన పాట ఒకటి బాగా ఇష్టం నాకు. విలువైనది నీ జీవితం అని ఒక అద్భుతమైన పాట. ఆ పాట చాలా బాగుంటది. చాలా మంది యవన హృదయాలను తాకిందనమాట. ప్రభువా అటువంటి ఒక పాట ఇవి ప్రభువా
అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా 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 అని కొంచెం రాశాను పాట. రాసిన తర్వాత కొంచెం హ్యాపీ అంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అది. తర్వాత యవన బిడ్డలు 5 గంటలకు వచ్చారు, వర్షిప్ చేస్తాం. వర్షిప్ చేస్తా ఈ కొద్ది మాటే పలికాను నేను, శుద్ధ హృదయం కలుగు చేయము నాలోనా నాలోనా. చూడండి, నాలోనా నాలోనా అన్నప్పుడు మధ్యమం నుంచి పై షెడ్యూల్కి వెళ్తుంది అన్నమాట రాగం అది. కాబట్టి లోపల హృదయంలో నుంచి వస్తున్నట్టుగా ఉండేది అనమాట మాట. ఆ మాట పలకగానే యవన బిడ్డలు ఆటోమేటిక్ గా కళ్ళ నుంచి వలవల కన్నీళ్ళు గారిపోయినాయి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అన్న ఈ పాట చాలా బాగుందన్న అంటే, పాట అంతా అవ్వలేదు కదా మరి 2 మాటలు పల్లవే, ఆ 2 మాటలు చాలన్నా, ఆ 2 మాటలు చాలన్నా. ఎందుకు శుద్ధ హృదయమైన మాట నా ఉండిపోయిందంటే, తెరీసా సిప్పిటస్ అనే దైవజనురాలు 51వ కీర్తన మీద మాత్రము ఆవిడ ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని ధ్యానం చేస్తా, దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, అలాగే దైవజనులు ఏ విధంగా హృదయ శుద్ధి కలిగి ఉండాలనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చెప్పింది ఆవిడ. ఆ విధంగా ఫోకస్ పెట్టి చెప్పడం వల్ల అది నా మైండ్ లో ఉండిపోయింది, ఆడుతా ఉంది లోపల. తర్వాత మాకు శుక్రవారం మీకు చెప్పాను హార్ప్ అండ్ బౌల్ అని. హార్ప్ అంటే ఆరాధన గుర్తు, బౌల్ అంటే ప్రార్థన గుర్తు. ఈ 2 మిక్స్ చేయాలా అంటే ఆరాధన ప్రార్థన 2 కలిపి చేసేది, మధ్యలో వాక్యాన్ని తీసుకొస్తారు అన్నమాట. ఆ రోజు 51వ కీర్తన తీసుకున్నాను. చాలా మంది పాస్టర్స్ వస్తూ ఉంటారు. నైట్ 9 o'clockకే మేము ప్రారంభం చేసాము. ఈ కీర్తన ముందు పెట్టుకున్నాను అనమాట. ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తా ఉంటుంటే తర్వాత శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. సో ఇది ఈ పాట నైట్ అంతా రాయడం జరిగిందనమాట. శుద్ధ హృదయం పాట చాలా మందికి తెలుసు, కానీ ఈ పాట సహజంగా ఎవరు రాశారంటే రవీంద్ర ఉట్టపు గారు రాశారని చెప్పి. అన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక మంచి విషయం మీరు నాకు చెప్పారు. 2020లో మరొక నూతన పరిచర్య స్టార్ట్ చేశారని చెప్పారు. ఆ పరిచర్య వివరాలు, ఆ పరిచర్యలో ఏం జరుగుతుంది, నేను కూడా కొన్ని సాక్ష్యాలు మీరు నాకు చూపించారు. నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో కానీ విసులుబాటు ఉండదు, సమయం ఉండదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఆ మ్యూజిక్ పరిచయం నేను అనుకుంటున్నాను. దాని గురించి వివరం కాస్త చెప్పండి అన్న. ఓకే, యాక్చువల్ హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనేది నాకు దేవుడిచ్చిన దర్శనంలో ఒక పార్ట్. అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, భారతదేశంలో ఆరాధించే సంఘము అనేది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. అంటే దాని అర్థం ఏంటంటే, ఆరాధన పట్ల భారతదేశ సంఘానికి అవగాహన కలగాలి, ప్రతి సంఘంలో ఆరాధన జరగాలి, అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా ఆరాధన జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలి అనేది దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. సో దానికోసమే నేను
పని చేస్తూ ఉన్నాను. దానికోసమే నా జీవితాన్ని సమర్పించుకోవడం జరిగింది. 2001లో నేను ICM అనే పరిచర్యలో జాయిన్ అయ్యానని చెప్పాను కదా. అప్పుడు ఎడిసన్ గారు ఆయన ఆరాధన నడిపిస్తూ ఉండేవారు అనమాట. మరి చప్పట్లు కొట్టడము, గంతులు వేయడము ఇవన్నీ కూడా మాకు కొత్త అన్నమాట. సో అటువంటి ఆరాధనలో రాత్రంతా హార్పన్ పోల్ అని చెప్పాను కదా, రాత్రంతా అలా ప్రార్థన చేస్తుంటుంటే ఆ ఆరాధనలో మేము ఉండడం జరిగిందనమాట. మొట్టమొదటిగా ఆరాధన అనేది దేవునికి చాలా ఇష్టమైనది. మనము దేవునికి మనం నిజంగా ఇవ్వగలిగేది ఆరాధన మాత్రమే. ఆయన మన హృదయాంతరంగాల నుంచి వచ్చే ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు అని ఒక మెసేజ్ వినడం జరిగింది. 2000లో బాబు చనిపోయిన తర్వాత మేము ఎలా అయిపోయాము అనేది, మొట్టమొదటి బాబు చనిపోయిన తర్వాత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. టాబ్లెట్ లేకుండా నిద్రపెట్టే పరిస్థితి కాదు, నీరసం వచ్చేసేది. అసలు 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేది. నా భార్య అయితే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయేదో తెలిసేది కాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ కూడా అర్థమయ్యేది కాదు. మళ్ళీ టాబ్లెట్ ఇచ్చేవాడు, బలానికి ఏదో ఒక ఇంజక్షన్ చేసేవాడు ఆయన. మళ్ళీ బలం వచ్చేది, మళ్ళీ వారం రోజులకు మళ్ళీ మామూలు. ఇటువంటి పరిస్థితులు అనమాట, ఇటువంటి భయానకమైన పరిస్థితులు. అని అక్కడ దేవుడు కార్యం జరిగించాడు. ఆ ఆరాధనలో నేను నా భార్య స్వస్థపడ్డాం. ఆరాధన గురించిన ఒక ఆసక్తి నాకు పుట్టింది. ఇటువంటి ఆరాధన, ప్రతి ఆరాధనలో శక్తి ఉందనే విషయాన్ని నేను గ్రహించి ఈ సత్యం ప్రజలందరూ కూడా తెలియాలి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అటువంటి ప్రార్థన సందర్భాల్లో దేవుడు తర్వాత నన్ను పాటల రచయితగా ఆయన మరల్చి, అలాగే పాటలు ఎలా రాయాలి అని చెప్పి ఒక టీచర్గా నన్ను తయారు చేసి అలా మలుచుకుంటూ రావడం జరిగిందనమాట. అయితే 2007లో ఇంకా వాక్యము, నాకు యాక్చువల్గా ఎటువంటి ట్రైనింగ్ లేదు. ఆ విధంగా 10 సార్లు చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి అనమాట నాది. యూత్ విత్ ఏ మిషన్ వైవామ్ అనే ట్రైనింగ్కి నేను వెళ్ళడం జరిగింది. అంటే తర్వాత ఆరాధన గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలా అని అక్కడ వైవామ్ ట్రైనింగ్ అయితేనే స్కూల్ ఆఫ్ వర్షిప్ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ అందులో ఆ స్కూల్ ఆఫ్ వర్షిప్లో మనము జాయిన్ అవ్వచ్చు అని లోపల ఆశ ఉంటుంది. జాయిన్ అయ్యాను. 5 నెలలు ట్రైనింగ్ చేశాను. సో ఆ ట్రైనింగ్ మధ్యలో అంటే ఒక 20 days కంప్లీట్ అవుతానుగా అనుకోకుండా మరి అనిల్ కుమార్ గారు క్రూసైడ్స్లో నాకు వర్షిప్ చేసే అవకాశం రావడము, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి ఈ వర్షిప్ గురించి ట్రైనింగ్ చేయాలని చాలా ఆశపడ్డాను. కానీ ఉన్న సందర్భాన్ని బట్టి, కుటుంబ పరిస్థితి, తర్వాత మినిస్ట్రీ అన్ని పరిస్థితిని బట్టి నాకు సాధ్యం కాలేదు. అయితే 12 సంవత్సరాలు జగ్గేపేటలో ఫాదర్స్ హార్ట్ వర్షిప్ సెంటర్ ఉంది. ఆ వర్షిప్ సెంటర్లో నేను పాస్టర్గా పనిచేశాను, ఒక డైరెక్టర్గా పనిచేశాను. అక్కడ దేవుడు నాకు చాలా అనుభవాలు ఇచ్చాడు. ఎటువంటి అనుభవాలు అంటే, అసలు పాటలు రాసేవాళ్ళని ఎలా తయారు చేయాలి, తర్వాత వర్షిప్ లీడర్స్ ఎలా తయారు చేయాలి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా ప్రవచనం గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడం. చాలా పెద్ద దైవజనులు అక్కడ కూడా వస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. అలాగే 24/7 24 గంటల ఆరాధన కేంద్రం అనేది స్థాపించడంలో దేవుడు నన్ను కూడా ఒక సాధనంగా వాడుకున్నాడు అక్కడ. తర్వాత దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సందర్భంలో 2016 26వ తేదీ 8/2016 ఒక దర్శనం చూశాను. ఆ వర్షిప్ సెంటర్లో వెనకలుండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న సమయంలో ఒక దర్శనం చూశాను. నా చేతుల్లో నుంచి కొన్ని వందల మంది శిష్యులు తయారైన వాళ్ళు ఫోర్స్గా బయటకు వెళ్ళిపోతున్నారు. ఫోర్స్గా చేతుల్లో నుంచి వెళ్ళిపోతున్నారు, ఫోర్స్గా వెళ్ళిపోతున్నారు. ఆ దర్శనం చూశాను అనమాట. 2014లో ఒక కష్ట సమయంలో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇర్మియా గ్రంథము 33:22లో ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు నించుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చెయ్యి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును అని ఒక మాట దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. చూడండి, ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అన్నమాట. ఈ చేతులు నావే, ఈ మొబైల్ ఫోన్ లో తీసాను. ఇవన్నీ కూడా ఈ శిష్యులు ఫోర్స్ కి వెళ్ళేటట్లుగా నేను చూసి కొన్ని బొమ్మలు నెట్ లోంచి తీసి ఈ విధంగా తయారు చేస్తాను అనమాట. ఇది ఫ్రేమ్. ఇది ఎప్పుడు కూడా నేను ఇలా చూసుకుంటుంటాను అనమాట. భారతదేశంలో ప్రతి ఇంటిలో కూడా ఇటువంటి ఆరాధన జరగాల అని ఒక బలమైన కోరిక, ఒక తీవ్రమైన తపన నాకు ఉండేది అనమాట. సో 2020 సంవత్సరంలో ఒకనొక సందర్భంలో జనవరి 1వ తేదీ నైట్ జరిగిన ఒక చిన్న సంఘటన ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అనమాట. యూ క్యాన్ లీవ్ దిస్ ప్లేస్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ మినిస్ట్రీ అని దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో మరి అది వదిలే సందర్భం కూడా చాలా కష్టతరమైనదే, చాలా హార్డ్ పరిస్థితి. ఎందుకంటే మరి పిల్లలు, ఎదుగొచ్చిన పిల్లలు, ఇదంతా కూడా చాలా కష్టతరమైనదే. కానీ దేవుడు మరి ఆ మాట చెప్పాడు కాబట్టి నేను ఆల్ ఆఫ్ సడన్ ఐ టుక్ ఎ డెసిషన్. నేను మళ్ళీ అక్కడ జాబ్కి రిజైన్ చేసి సొంత మినిస్ట్రీ నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట.
స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలిసిందే విషయం అంతా కూడా, లాక్డౌన్లు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అన్ని కూడా. బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అంటే నేను ఏమనుకున్నాను అంటే ఒక ఏరియాకి వెళ్ళిపోవడం, అక్కడున్న అక్కడున్న కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేయడం, వాళ్ళ కీబోర్డ్ నేర్పించడం, వర్షిప్ గురించి ఎంత గొప్పదమ్మా అని కుటుంబాన్ని సమకూర్చి చెప్పడం, ఇటువంటి చేద్దాము అనుకుంటే ఉన్నాను అనమాట. అలాగే నేను నా పిల్లలు ఇద్దరం కూడా మేము ముగ్గురం కలిసి వర్షిప్ చేసి మీ పిల్లలను కూడా ఎలా తయారు చేయండి, వర్షిప్ అంటే చాలా బాగుంటుంది అని చెప్తారని అనుకునే ఉన్నాను అనమాట. ఈ విధంగా చాలా విషయాలు ప్రిపేర్ అయ్యాను అనమాట. కానీ అవకాశం లేనే లేదు. తర్వాత దేవుడు ఒక 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీ స్తుతి ఆరాధన మందిరంలో ఒక చర్చ్కి వెళ్ళాను నేను. ఆ చర్చ్లో వర్షిప్ చేయడానికి రమ్మని చెప్పడం జరిగింది. మా ఊర్లో మండపేటలోనే నేను నా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళాం. ఆ ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు అన్నమాట. ఈ రోజే దిస్ ఇస్ ద టైం అని దేవుడు చెప్పాడు. వెంటనే ఆ రోజే నేను ప్రార్థన చేసుకుని మరి ఆ పాస్టర్ గారు దైవజనులు మణికుమార్ గారు చర్చ్ పాస్టర్ గారు, వెంటనే ఆయనకి చెప్పి, పాస్టర్ గారు ఇదే రోజున మినిస్ట్రీ స్టార్ట్ చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరే ప్రార్థన చేయండి. నేను నా భార్య నా పిల్లలు నేను కలిసి అక్కడే మోకరించి అదే క్షణాన దేవుడు మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుందాం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి ఇంకా సీరియస్ అయ్యాము. తర్వాత ఒక చర్చ్కి వెళ్ళి కొంతమందికి మ్యూజిక్ నేర్పించాం, కీబోర్డ్లు అవి నేర్పించడం జరిగింది. తర్వాత మేము మళ్ళీ మా స్వస్థానానికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఎలా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఫేస్బుక్లో చాలామంది ఈ 24 hours వర్షిప్ నడిపిస్తూ ఉంటారు అనమాట. ఆ సందర్భంలో చాలా పేజెస్ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉండేవారు, ఈ విధంగా చేస్తామని చెప్పేవాళ్ళు, ఆ విధంగా చేసేవాళ్ళు. దైవజనులు వాకింగ్ చెప్తూ ఉన్నారు అనమాట. శ్యామ్ కిషోర్ గారు దైవజనులు వాకింగ్ చెప్తున్నారు ఒక రోజు. మేము ఆదివారం ఆ వాక్యం వింటూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే నేను అక్కడ కూడా వర్షిప్ చేశాను దాదాపు 5 సంవత్సరాలు. హైదరాబాద్ శ్యామ్ కిషోర్ గారు కూడా వర్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆయన సోఫా గురించి కొమ్ముపోర అలా ఓదగానే మరి చనిపోయిన శవాలన్నీ కూడా, కుళ్ళిపోయిన శవాలన్నీ కూడా ఒక్కసారి రూపాంతరం చెంది ఒక్కసారిగా మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారని ఒక సందర్భం చెప్పారు. అరే నాకు సోఫా బ్లో చేయడం వచ్చు కదా, ఎంత ప్రపంచం అంతా కూడా ఎంత ఘోరంగా అయిపోతుంది, నాకు వచ్చిన విద్య ఇదే కదా, నేను కనీసం సోఫా బ్లోయింగ్ అన్నా చేద్దాము పిల్లలు వర్షిప్ చేస్తే అని ఆ రోజు సాయంకాలము ఈ వర్షిప్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి ప్రతిరోజు సాయంకాలం ఫేస్బుక్లో వర్షిప్ చేస్తాం. 2-3 వస్తూ ఉండేవారు లైవ్లోకి. మేము ఎంతమంది వచ్చినా దానికోసం కాదు కానీ మా కోసం అన్నట్టుగా మేము చేస్తుంటే ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఒక 24/7 వర్షిప్లో విజయవాడలో సుజాతారాయ్ గారు చర్చ్లో మమ్మల్ని ఆరాధన చేయడానికి పిలిచారు. అప్పుడు చేశాను. ఈ లాక్డౌన్ ఈ కారణాల చేత బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కనుక ఇంకా ఫేస్బుక్లోనే దాన్ని చేస్తూ ఉన్నాం. అసలు మా పిల్లలు ఇద్దరు కూడా నాన్సీ విజయవాడలో ఇవా మ్యూజిక్ స్కూల్ అని ఒక టీచర్ గారు ఉన్నారు. వారు స్టాఫ్ నోటేషన్ నేర్పిస్తారు. కానీ విజయవాడలోనే ఆవిడ ఉన్నారనమాట. దేవుడు నాకు ఇచ్చిన ఆ మాటను బట్టి దేవుడికి ఇస్తే చాలా బెస్ట్. సో కనుక స్టాఫ్ నోటేషన్తో మనము దేవునికి తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా స్టాఫ్ నోటేషన్ వస్తుంది కాబట్టి పిల్లలకు నేర్పించాను. మా బాబు 5th grade, తర్వాత నాన్సీ 5th grade అయింది. ఈ లాక్డౌన్ కారణం చేత ఇంకా 3 grade అవ్వలేదు. వాళ్ళతోటి చిన్నపిల్లలకి మ్యూజిక్ క్లాసులు స్టార్ట్ చేసాము డిసెంబర్ నెలలో, 2020 డిసెంబర్ నెలలో జూమ్లో మ్యూజిక్ క్లాసులు స్టార్ట్ చేసాము. కొంతమంది పిల్లలకి ఆ విధంగా చెప్తూ ఉండేవారు. సో లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ వదిలేరు. సో మళ్ళీ సేవ స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఒక చర్చిలో సాంగ్ రైటింగ్ టీచింగ్ పెట్టాలని ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాను. మళ్ళీ లాక్డౌన్ వచ్చేసి అరే మళ్ళీ వెళ్ళడానికి ఏం లేదని వీళ్ళు ఎలాగా జూమ్లో చెప్తున్నారు కదా, అదే జూమ్ నేను ఉపయోగించుకుందాం అన్నట్టుగా సాంగ్ రైటింగ్ టీచింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేశాను అనమాట. ఏప్రిల్ నెలలో 2 బ్యాచ్లు అయిన తర్వాత ఎందుకు వీళ్ళకి కీబోర్డ్ కూడా నేర్పిస్తే బాగుంటుంది, నేనే నేర్పిద్దామని ఊరకనే జూమ్లో ఒక 5-6 వచ్చారు స్టార్టింగ్. వాళ్ళకి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్తే వాళ్ళు within 1 monthలో కీబోర్డ్ వాయించేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రతి నెల కొంతమందిని మళ్ళీ పిలిచి ఈ విధంగా ప్రతి నెల పిలిచేవాడిని అనమాట. మే నెలలో ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అంటే వచ్చే సంవత్సరం మే నెల కల్లా 500 మంది వాయిద్యకారులని మనం రీచ్ అవ్వాలనుకున్నాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి అని ఆ ఆశతోటి ఆ పెద్ద టార్గెట్ పెట్టుకున్నా. అలా
వచ్చేసరికి నాకు స్టాఫ్ కూడా మంచి మంచి స్టాఫ్ తయారయ్యారు. ఇలా 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 ఇప్పటికి 405 మందిని క్రాస్ అయిపోయాం మేము. బా ఓకే, ఇలా ప్రతి నెల కూడా ఒక మీటింగ్ పెట్టడం, మళ్ళీ వాళ్ళకి ఈ జూన్ లోనే. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ జాన్వరి నెల నుంచి ఏం చెప్పిన, జాన్వరి వరకు నేను ఒక్కనే చెప్పేవాడిని. జాన్వరి నెల నుంచి నా దగ్గర ఎంతమంది ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళని నా దగ్గర స్టాఫ్గా పెట్టి కోర్స్ కాబట్టి వాళ్ళని మళ్ళీ జూమ్లో రూమ్స్గా చేసేస్తూ ఉంటాను. రూమ్స్గా చేసేస్తుంటారు. రూమ్స్లో ఒక్కొక్కరు ఒక 10 మంది స్టూడెంట్స్కి చెప్పేస్తూ ఉంటారు. చెప్తా ఉంటుంటే అది చాలా మోటివేటెడ్గా ఉంది, చాలా హ్యాపీ అయింది. ఒక నెలలో ఇలాగ పాటలు వాయించడం అసాధ్యం అంటూ ఉంటారు. కొంతమంది టెస్ట్ మెరీస్ ఏం చెప్తారంటే, అన్నా అసలు నేను కీబోర్డ్ నేర్చుకోగలను అనే విషయం కూడా నాకు తెలియదు అన్న, కానీ ఈరోజు ప్లే చేయగలుగుతున్నాను. అసలు ఒక సిస్టర్ చెప్పారు కదా, శోభా సిస్టర్, ఆవిడంటారు ఆ ఫింగర్స్ కట్ అయిపోయినాయి ఆవిడకి. సో అంటే నరాలకు కూడా అందనమాట, కానీ ఆ కట్ అయిపోయిన ఫింగర్స్ ఇలాగ అంటూ ఉంటుంటే ఇవి స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటాయి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు శోభ. నేను హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాను. ఈ క్లాసెస్ గురించి నాకు హెప్సిబా మేడం ఇంట్రొడ్యూస్ చేశారు. మొదట్లో నేను జూమ్లో ఫ్రీగా కీబోర్డ్ క్లాసెస్ అంటే నమ్మలేదు. చిన్నప్పటి నుండి నాకు సంగీతం అన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నేర్చుకోలేకపోయాను. సో నేను నా పిల్లలకైనా నేర్పిద్దామని ఇన్స్ట్రుమెంట్ నా పిల్లలకి నేర్పించాలనుకున్నాను. నేనైతే నేర్చుకోవడానికి వీలు కాలేదు. సంగీతం అంటే ఎంత ఇష్టం అంటే మా పాప కూడా నేను శృతి అని పేరు పెట్టుకున్నాను. గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అని ఒక శ్లోకం ఉంది. అంటే నాకు ఈ వాయిద్యం అనేది ఇంకా జీవితంలో అసంభవం అనుకున్నా. ఎందుకంటే అందరూ శ్రద్ధ డబ్బు నేర్పగలిగిన వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చేమో, కానీ నాకు అవకాశం లేదు. ఎందుకంటే 2012లో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో నా 2 పాదాలు 2 చేతులకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. నా పనులే నేను చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఇక నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటానన్న థాట్ నాకు లేదు. సో నేను అదే విషయాన్నే బ్రదర్కి చెప్పాను. నేను క్లాసెస్ జస్ట్ చూద్దామని వచ్చాను, కానీ నా ఫింగర్స్ దాన్ని సహకరించవని హెప్సిబా మేడంతోనూ చెప్పాను. సో అదే విషయాన్ని అగస్టిన్ బ్రదర్ గారికి కూడా చెప్పాను. వాళ్ళు అన్నారు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు ఖచ్చితంగా అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు అని. సో అట్లాగే నేను 2 రోజులు క్లాసులు అటెండ్ అయిన తర్వాత నాకు చాలా పెయిన్ వచ్చింది. నాకే అనిపించింది నేను ఏమైనా సాహసం చేస్తున్నానేమో, మరి ఉన్నది ప్రాబ్లం అయితే కష్టం అని నేను అనుకొని ఒకసారి ఆ కీబోర్డ్ మీద నా ఫింగర్స్ వేసినప్పుడు నాకు వచ్చే బాధ, అది అంటే ఆ షివరింగ్, అది నేను ఒకసారి వీడియో చేసి బ్రదర్కి పెట్టాను. ఇంకొకళ్ళు అయితే ఇంకా చాలమ్మా నువ్వు ఆపేసేయని చెప్పుండేవాళ్ళు, కానీ ఆయన వెంటనే ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, ఎండిన ఎముకల్లో జీవం ఇచ్చిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు అని ఆయన చెప్పారు. సో నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. సో ప్రార్థన చేసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఆ హీలింగ్ ప్రాసెస్ నేను చూస్తూ వచ్చినాను ఎన్నో సంవత్సరాలుగా. అసలు యాక్చువల్గా నా చేతుల్లో లిగమెంట్స్ సరిగా లేవు, బోన్ లేదు, స్పర్శ లేదు. సో అవన్నీ ఈవెన్గా లేవు, ఫైన్ మూమెంట్స్ లేవు. 2 వేళ్ళు పని చేస్తే చాలు, ఈ 2 వేళ్ళతో నేను చాపిస్తూ నా జాబ్ నేను చేసుకుంటే చాలు అనుకున్న పరిస్థితి నాది. అట్లాంటిది నేను ఆ ఫింగర్స్ అంటే బ్రదర్ 10 వేళ్ళు వాడమని చెప్పారు. సో ఆ ఫింగర్స్ అలా వేస్తూ వచ్చినప్పుడు అద్భుతంగా అవి అలా కదలడం మొదలుపెట్టినాయి, స్పర్శ రావడం మొదలుపెట్టింది. ఎన్నోసార్లు పని చేసినప్పుడు స్వెల్లింగ్ వచ్చేసేది, ఫింగర్స్ అంతా కూడా ఆ స్వెల్లింగ్ అంతా లేదు, వెళ్ళిపోయింది. అంటే ఒక హీలింగ్ ప్రాసెస్ చాలా క్లియర్గా నేను చూస్తూ వచ్చిన. సో వాళ్ళ ప్రార్థనలు నాకు అర్థమైనాయి, దేవుని కృప నిజంగా ఇందులో ప్రభు ఉద్దేశం ఏమో నాకు తెలియదు, కానీ హీలింగ్ అయితే దేవుడు ఇస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. సో నా కోసం ప్రార్థన చేసిన అగస్టిన్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అంటే దేవుని శక్తిని ఊరికే చెప్పడం కాకుండా క్రియలో చూపించి నాకు కూడా ఇంకొంచెం నా విశ్వాసపు సరిహద్దులు విశాలపరచబడడానికి సహాయం చేసినందుకు అన్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అది ఆ దర్శనం ఏదైతే ఉందో దాన్ని వేగంగా దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఇదేమైనా ప్రమోషన్ వీడియో అనుకుంటారేమో, దానికి రుసుము ఏమైనా తీసుకుంటారా మీరు? రుసుము తీసుకో, అది ముఖ్యం. ఇదేమో ప్రమోషన్ వీడియో అనుకుంటారు మన వాళ్ళు. చూడండి, చాలా మంది ఫ్రీగా చెప్తున్నారంటే ఫ్రీగా ఎందుకు చెప్తున్నారు అన్నవాళ్ళే. ఇది స్టార్ట్ చేసి మా పిల్లలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? డిసెంబర్లో స్టార్ట్ చేశారు.
మా దగ్గర చాలా మంది ఇంట్లో 405 మంది అన్నారు, అందరినీ మీరు అడగండి, ఎవరి దగ్గర కూడా ఫీజు తీసుకునే సందర్భమే లేదు. అదంతా కూడా మనం ఉచితంగా ఇస్తా ఉన్నాము. మాకు ఫారెన్ ఫండింగ్ ఏమన్నా అనుకుంటారేమో, ఫారెన్ ఫండింగ్ ఏమి లేదు, ఓన్లీ గాడ్స్ ఫండింగ్. ఓన్లీ విశ్వాసం మీద మేము ఆధారపడి దీనిని మేము చేస్తా ఉన్నాం. మరి దేవుడు ప్రేరేపించి ఎవరైనా ఎప్పుడైనా ఆఫరింగ్ ఇస్తే అవి మేము తీసుకుని అది కూడా మినిస్ట్రీకే వాళ్ళు వాడుతూ ఉంటాం. ఇప్పుడు 405 మంది దాదాపుగా జాయిన్ అయ్యారు కదా, ఉచితమే అదంతా. ఉచితమే, మాకు మనీ కదా. మనకేంటంటే ప్రతి ఇంటిలో కూడా ఒక ఆరాధికుడు ఉండాలా. ప్రతి చర్చిలో కూడా ఆ ఆరాధన నాయకుల కొరత మరియు వాయిద్యకారుల కొరత తీర్చాలి. కమర్షియల్ వేరు, మినిస్ట్రీ వేరు అనే సందర్భము ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసాం. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరంటే నాకు మిషనరీస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యాన్ని అందించారు. ఒక మిషనరీలు అంటే మన దేశం అంటే తెలియని వారు, మన దేశానికి సంబంధించిన వారు వచ్చి మన భారతదేశంలో ఉన్న అణగారిన ప్రజల కోసం ఎంత పరిచయం చేశారు. ఈ భారతదేశంలో పుట్టి, ఈ భారతదేశం గాలి పీల్చుకుంటూ, ఈ భారతదేశంలో పండిన పంటను తింటూ మన భారతదేశానికి ఎటువంటి సేవ చేశాం. అదే భారం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా మేము చేస్తున్నామండి. నిజంగా మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటగా అన్నకే దర్శనం, తర్వాత దర్శనాన్ని బట్టి భారం. నిజంగా మీరు చూస్తున్న మీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా అలవాటైంది అంటే లేదా బానిసగా మారింది దేనికంటే వీడియో గేమ్స్ లేదా మొబైల్ గేమ్స్, వీటన్నిటికీ బానిస అయ్యారు. ఒక క్రైస్తవులుగా మన బిడ్డల్ని క్రీస్తులు పెంచాలని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే మీరు అన్ననే కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా దేవుని స్తుతించడం కొరకు వారిని కూడా ఒక సాధనాలుగా మీరు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత మినిమం కీబోర్డ్ ఏది కొనుక్కోవాలంటారు, అది కూడా సజెస్ట్ చేస్తే వాళ్ళు. ఓకే, మెయిన్ ఏంటంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. అవును. తర్వాత నేర్పించేది ఏదో సరిగమలో ఒక చిన్న కీబోర్డ్ హార్మోనియం టైప్ కాదు, 10 ఫింగర్స్తో ట్రైనింగ్ ఇస్తాం మేము. అంటే సాధారణంగా మీకు ఈ 4 వేలతో ట్రైనింగ్ ఇస్తుంటారు ఎవరైనా కానీ. కనీసం 5 యాక్టర్స్ ఉంటారు ఒక కీబోర్డ్కి. 7000 ఉంటుంది, 7500 అలాగే ఉంటుంది. F51 యమహాలో ఉంది. అలాగే క్యాషియోలోనేమో అది 225, CTKS 225 అని ఒక కీబోర్డ్ ఉంటుంది. ఆ 2 కీబోర్డులు బేసిక్ అనమాట. దానికి తగ్గ ఇంకా పైన కొంచెం మీరు డబ్బులు పెట్టగలిగితే i400 ఒకటి పెట్టచ్చు, 17,000-18,000 ఉంటుంది. అలాగే i500 అనేది 23,000 ఉంటుంది. ఇంకా మీరు పెట్టగలిగితే ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఓకే, అది మనం ఎలా చేయాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంత మాత్రమే చేయాలి. అది పిల్లల మీద పెడుతున్న ఒక పెట్టుబడి. చూడండి, మా పిల్లలకి ఆ విధంగా ఇచ్చాను నేను చిన్నప్పుడు. సో వాళ్ళు క్లిక్ అయ్యారు. ఈరోజు మా పిల్లలే నాకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. మా బాబు డిగ్రీ చదువుకుంటా తను పార్ట్ టైం జాబ్ వైట్ హెడ్ జూనియర్లో చేస్తుంటాడు. ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాడు చదువుకుంటా కూడా. అంతే కదా, ఈ పరిచయం ఎంత కష్టం ఈ టైంలో సొంతంగా పరిచయం చేయనున్నది. అదేవిధంగా నా కుమార్తె 10th క్లాస్ చదువుతుంది. తను కూడా మొన్నటి దాకా తను కొంతమందికి అంటే ఫారినర్స్కి చెప్తూ ఉండేది. ఫైనాన్షియల్గా సపోర్టు పిల్లలే. ఎంతసేపు మీ పిల్లలు మీకు సపోర్ట్ కావచ్చు. ఇది మీ ఇంట్లోకే వస్తుంది, మొబైల్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా వస్తుంది. ఇది ఎంత వాల్యుబుల్ గమనించండి. ఎందుకంటే మన ముందుకే వచ్చింది కదా అని చెప్పి దాన్ని చులకన చేయొద్దు. మీకు తెలిసిన ఇది ఏదైతే ఉందో దీన్ని 10 మందికి తెలియచేయండి. అంతే, మీరు ఒక విధంగా సహాయం చేయొచ్చు. నా దగ్గర స్టాఫ్గా చేయొచ్చు, ఒక ప్రేయర్ వారియర్ ఉండొచ్చు. అలాగే మాకు చిల్డ్రన్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. సో ఇందులో మీకు టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని నా పరిచర్య కోసం వాడచ్చు. నేను ఎంత పని చేస్తే అంత దేవుడు నాకు ఇస్తాడని నమ్ముతూ ఉన్నాను. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది 0,0,0,0. నాకు అసలైన మ్యాటర్ ఏంటంటే మీరు చక్కగా వర్షిప్ కీబోర్డ్ నేర్చుకుని ఇతరులకు నేర్పించండి ఫ్రీగా. తద్వారా మరి ఎన్ని కుటుంబాలు, 405 అంటే దాదాపుగా ఎన్ని కుటుంబాలలో చూడండి కీబోర్డ్ వాయించుకుంటూ వర్షిప్ చేస్తున్నారు. నా పేజ్లో కూడా నా దగ్గర తయారైన వాళ్ళు ప్రతి సెకండ్ సాటర్డే వర్షిప్ చేస్తారు. కీబోర్డ్ వాయించుకుంటూ వాళ్ళే పాటలు పాడుకుంటారు. ఎంత అద్భుతం చూడండి. ఒకరైతే మనవడేమో కీబోర్డ్ వాయిస్తాడు, వాళ్ళ నాన్నమ్మ గారేమో వాకింగ్ చెప్తారు. ఇంకొక సందర్భం, మా పిల్లలు ఇవా మ్యూజిక్ స్కూల్తో పాటుగా 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మధు బోయ అనే ఒక సహోదరుడు, మంచి గిటారిస్ట్ అయిన. తర్వాత సుమన్ అనే ఒక సహోదరుడు, ఆయన కూడా మంచి గిటారిస్ట్. వాళ్ళు ఈ కార్డ్స్లో, తర్వాత వర్షిప్ డైమెన్షన్స్, ఆయన కృపాల్ మోహన్ అన్న టీంలో వాళ్ళు పనిచేసిన వాళ్ళు, అలిన్ గంట అన్న టీంలో పనిచేసిన వాళ్ళు. ఆ ఇద్దరు కూడా మా పిల్లలు మంచిగా తయారవడంలో వారు కూడా మంచి పాత్రను పోషించారు. వారికి కూడా
ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, నిజంగా మీ దర్శనం చాలా గొప్పదన్నా. ఆగస్టిన్ దండింగి శుద్ధ హృదయం అనే ఛానల్ ఉంటుంది, అది యూట్యూబ్ లో ప్రతిరోజు కూడా ఉదయం నేను 7 to 8 వర్షిప్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఫేస్బుక్ పేజ్ ఆగస్టిన్ దండింగి అఫీషియల్ అని ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజ్లో కూడా వస్తూ ఉంటుంది. అదే పేజ్లో నా దగ్గర ఎవరైతే తయారయ్యారో వారందరూ కూడా అదే పేజ్లో వర్షిప్ చేస్తూ ఉంటారు. అలాగే బ్యాచెస్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారన్న మీరు? ప్రతి నెల ఒక్కొక్క బ్యాచ్ అనుకుంటున్నాము, ప్రతి నెల కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా. మీరు ఫోన్లు చేసి మీ నేమ్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయ్యిద్దో అప్పుడు మీకు వాళ్ళు చెప్తారు. అప్డేట్స్ వస్తున్నప్పుడు మీరు అందులో జాయిన్ కావచ్చు. సో చాలా సంతోషం. సహోదరుడు నెహ్రూ గారిని నేను చాలా అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రయత్నం. దేవుడు ఒక థాట్ ఇచ్చాడు వీరికి. ఆలోచన ఏంటంటే మనం ఘనత కోసం ఎప్పుడు అంటే ఒక స్థాయికి వెళ్ళిన వారు ఘనత రావాలని కోరుకోని సందర్భంలో కొన్ని పాటలు ఏంటంటే రాసిన వాళ్ళు గంత కోరుకునే కారణం చేత వాళ్ళు మరుగున ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ చాలా మంది పాడేసుకుని సీటీలు పెట్టేసుకుంటుంటారు. పెట్టేసి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఘనత అంతా కూడా. ఎవరైతే రాశారో క్రెడిట్ ఎవరికి వెళ్ళాలంటే ఎవరు పని చేశారో వాళ్ళకి వెళ్ళాలి. అందుకని కొన్నిసార్లు ఇటువంటి వారిని దేవుడు లేపుకుంటుంటాడు. ఇది ఛానల్ చూసాను నేను, చాలా సింపుల్గా ఉంటాయి, మరి సూటిగా ప్రతి ఎక్కడ కూడా మ్యాటర్ లేకుండా చాలా సూటిగా చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు. సో బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించి ఆశ్రయించిన కాక. థ్యాంక్ యూ అన్న, చాలా వందనాలు. చాలా ఇదండి మన అన్నతో కొన్ని విషయాలు చర్చించాం. నేను చేసిన వీడియోస్ అన్నిట్లో కంటే కూడా మీకు ఉపయోగపడే వీడియో నేను ఇదే అనుకున్నాను. ఎందుకంటే మీరే నేర్చుకోవచ్చు, మీ పిల్లలు నేర్చుకోవచ్చు, అది ఉచితంగా, అది మీ ఇంట్లోనే మీకు పరిచయం చేయడానికి నేను అంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చూసిన వాళ్ళు మరి కొంతమంది షేర్ చేయండి. అలాగే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను డిస్ప్లే చేస్తాను, అదంతా మీరు నోట్ చేసుకుంటారని ఆశిస్తాను. ఈ వీడియోస్ మీరు చూడటమే కాకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మీకు అందరికీ వందనాలు. వందనాలు సార్.